జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన లావణ్యకు తన అత్త మామ భర్తల నుండి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోరారు. మంగళవారం నగరంలోని జిల్లా సమాచార శాఖ భవనం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం వి లావణ్య స్వగృహమని చెప్పారు. అయితే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన వి రంగస్వామి అనే వ్యక్తి గత 15 ఏళ్ల కిందట తాను హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తున్న తరుణంలో అతడు కూడా హైదరాబాద్లో పరిచయం అయ్యాడని అన్నారు. ఆ సందర్భంగా ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. అప్పటి నుండి కర్నూలు చేరుకొని అత్తమామల వద్ద జీవనం చేయడం జరిగిందని అన్నారు. కానీ తన అత్త వారి కుటుంబ సభ్యుల నుండి తనను వేధించేవారని ఆవేదన చెందారు. మా ఆయన పేరు రంగస్వామి. నన్ను హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మాళ్ళ దగ్గర తోలుకొచ్చి పెట్టి ఈడే కష్టపడి 2 పిల్లలు పుట్టించినాడు. పుట్టించి ఇప్పుడేమో వేరే తోలుకొచ్చుకుని పెట్టుకుని మా అత్త మా మామ మా ఆడపిల్ల మా మరిది అందరూ మమ్మల్ని బయటకు నెట్టి చంపుతామంటున్నారు. నేను కట్నం తీసుకురాలేదని నన్ను వేధిస్తున్నారు. అయినా సరే డబ్బులు కూడా ఇచ్చిన, ఇంటి కోసం 5 లక్షలు ఇచ్చిన, ఆడపిల్లకి 1 లక్ష ఇచ్చిన. అయినా సరే ఇంకా ఇప్పుడు డబ్బు తీసుకురాలేదు. నా కొడుకుకి పానం బాగాలేదు, నేను కొంచెం ఆరోగ్యం బాగాలేని మనిషిని. అట్టయినందుకు మమ్మల్ని వదిలిపెట్టించినాము. కానీ ఆయన రాజకీయం మాటలు పట్టించుకుని మమ్మల్ని పట్టించుకోకున్నాడు. ఒరొకళ్ళు ఎస్ఐ గారి దగ్గర పోయి బతిమాలినా ఏడ్చినా కూడా నేను చేయవలసిన పనిలే, కేసు కట్టను, నీ దిక్కునక్కడ చెప్పుకోపో అంటున్నారు. నువ్వు ఏడన్నా చెప్పుకోపో, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. అట్నే మా అత్త మా మామ కూడా అట్నే అంటున్నారు. నన్ను నా పిల్లల్ని చంపుతానంటున్నారు. దయచేసి నాకు నా పిల్లలకి న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. నేను మీ సొంత ఎవరమ్మా? మాది సొంతూరు రాజమండ్రి దగ్గర సామలకోట సార్. సామలకోట పెద్ద బ్రహ్మదేవం భాస్కర కాలనీ సార్ మాది. నన్ను అన్న నుంచి చేసుకొచ్చుకున్నాడు. మా అమ్మ వాళ్ళు కూడా నన్ను బాగానే చూసినారు. అన్ని చేసినారు. వీళ్ళు కూడా మా అత్త మా మామ కూడా మా ఊరికాడికి వచ్చినారు. ఊరికాడ ఉన్నారు. వాళ్ళని కూడా చూసినాను నేను.